టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లావణ్య, మాల్వి పోటాపోటీగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవటం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ, హీరోయిన్ మాల్వి తనను బెదిరిస్తోందంటూ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. లావణ్య తన సోదరుడికి మెసేజ్లు పంపుతోంది అంటూ ఆమెపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే వీరి ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని టీవీ9 సంపాదించింది. టీవీ9 సంపాదించిన ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A1 గా రాజ్ తరుణ్ ఉంటే A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాలను చేర్చారు నార్సింగ్ పోలీసులు. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాలపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక కంప్లైంట్ కాపీలో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది. రాజ్ తరుణ్ తనకు ఎప్పుడు పరిచయం అనే దగ్గర మొదలుపెట్టి ఇటీవల వరకు ఏం జరిగిందో పేర్కొంది. 2008 నుంచి రాజ్ తరుణ్ తో తనకు పరిచయం ఉండేది అని లావణ్య వాదన. 2010లో రాజ్ తరుణ్ లవ్ ప్రపోజ్ చేశాడు. 2014లో తనను పెళ్లి చేసుకున్నాడని చెప్తోంది. అలాగే రాజ్ తరుణ్ కు తాను గతంలో 70 లక్షలు ఇచ్చానంటోంది. 2016లో రాజ్ తరుణ్ వల్ల తాను గర్భవతిని అయ్యానని, అయితే 2వ నెలలోనే అబార్షన్ చేయించారని లావణ్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను అనవసరంగా డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్, మాల్వి ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది. మరోవైపు హీరోయిన్ మాల్వి, ఆమె సోదరుడు చంపుతామని బెదిరిస్తున్నారంటోంది లావణ్య.